ఏఎం న్యూస్కి స్వాగతం. నంద్యాల జిల్లా ఆలగడ్డ పట్టణంలోని మున్సిపల్ కార్యాలయం ఆవరణంలో బుధవారం సాయంత్రం ఘనంగా నిర్వహించిన ఇది మంచి ప్రభుత్వం కార్యక్రమంలో ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ మెప్మా అర్బన్ మార్కెట్ స్టాల్ను రిబ్బన్ కట్ చేసి ప్రారంభించారు. అనంతరం అక్కడ ఏర్పాటు చేసిన మార్కెట్ స్టాళ్లను ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ పరిశీలించి వారు స్వయం ఉపాధితో స్వతహాగా తయారు చేసిన వస్తువులను పరీక్షించి తినుబండారాలను రుచి చూశారు. అనంతరం ఇది మంచి ప్రభుత్వం కార్యక్రమం సభలో భూమా అఖిలప్రియ మాట్లాడుతూ గతంలో రాష్ట్రాన్ని పరిపాలించిన పాలకులు కొట్లాటలు, కేసులు, అప్పులతో కాలక్షేపం చేశారని, తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత కేవలం 100 రోజుల వ్యవధిలోనే ఎన్నో కార్యక్రమాలను చేపట్టి పూర్తి చేయడం జరిగిందని అన్నారు. మెగా డిఎస్సి మీద తొలి సంతకంతో పాటు వృద్ధాప్య పెన్షన్లు, వికలాంగుల పెన్షన్లను పెంచిన ఘనత తమ ప్రభుత్వానికే దక్కిందని అన్నారు. ప్రజలకు ఎల్లవేళలా అందుబాటులో ఉండి అభివృద్ధి చేస్తామని హామీ ఇచ్చారు. ఆళ్లగడ్డలో తమ పేరు వాడుకుంటూ అక్రమ వసూళ్లకు పాల్పడేవారు తమ వారైనా సరే భయపెట్టి వారిపై చర్యలు తీసుకుంటామని భూమా అఖిలప్రియ గట్టిగా వార్నింగ్ ఇచ్చారు. అంతేకాకుండా ఆళ్లగడ్డ పట్టణంలో వైసీపీ నాయకులు 100 రోజుల్లో ఏమి చేశారని, మంచి ప్రభుత్వం కార్యక్రమం చేస్తున్నారని, పనిపాట లేక ప్రెస్ మీట్లు పెడుతున్నారని, రాష్ట్రమంతటా కూడా వైసీపీ నాయకులు ఇలాగే ప్రవర్తిస్తున్నారని అన్నారు. ఈ 100 రోజుల పాలనలో మేమేం చేశామనేది ప్రజలందరికీ తెలుసునని, 100 రోజుల్లో మేము ఏమి చేశామని మీరు అడుగుతున్నారు కానీ ప్రజలు మిమ్మల్ని ఎందుకు ఓడించారని ఒక్కసారైనా ఆలోచించారా అంటూ ప్రశ్నించారు. ఇచ్చిన మాట ప్రకారం 3000 పెన్షన్లను 4000 చేశారని, అలాగే వికలాంగుల పెన్షన్ 6000 చేశారని, అసలు మంచం నుంచి దిగలేని పరిస్థితి ఉన్న వారికి 15000 రూపాయలు పింఛన్ ఇచ్చి ప్రజల గుండెల్లో తమ నాయకుడు చంద్రబాబు నాయుడు మహానుభావుడు అయ్యాడని భూమా అఖిలప్రియ పేర్కొన్నారు. చంద్రబాబు నాయుడు ప్రతి ఆడపడుచుకు, అక్క చెల్లెళ్లకు దీపావళి కానుకగా 3 సిలిండర్లు ఇవ్వబోతున్నారని, అదేవిధంగా మేనిఫెస్టోలో ఇచ్చిన ప్రతి హామీని తప్పకుండా నెరవేరుస్తామని భూమా అఖిలప్రియ హామీ ఇచ్చారు. అనంతరం విజయవాడ వరద బాధితుల కోసం ఆలగడ్డ నుంచి అక్కడికి వెళ్లి సహాయం చేసిన మున్సిపల్ సిబ్బందిని, మున్సిపల్ కమిషనర్ను ప్రత్యేకంగా అభినందించి వారందరికీ ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ చేతుల మీదుగా ఒక్కొక్కరికి 2 జతల బట్టలను అందజేశారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ డాక్టర్ రామలింగారెడ్డి, మండల తహసీల్దార్ జ్యోతి రత్నకుమారి, మున్సిపల్ కమిషనర్ వెంకటరామరెడ్డి, ప్రముఖ వైద్యులు డాక్టర్ రామ్ గోపాల్ రెడ్డి, కౌన్సిలర్ హుసేన్ బాషా, తెలుగుదేశం పార్టీ నాయకులు, మహిళలు, మున్సిపల్ కార్యాలయ సిబ్బంది, అంగన్వాడీ కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. స్లో ఎన్నుకుంటు అఖిలప్రియ గారికి స్వాగతం, సుస్వాగతం. నెలలలోపు బాల బాలికలకు అన్నప్రాసన కార్యక్రమం బాగా సేమ్ ఇట్లాంటిదే లోన్ తీసుకున్నావు మీరు వచ్చే జే రాజేష్, ఎల్ సత్యం, కె సుబ్బరాయుడు, కొల్లి ఇది మంచి ప్రభుత్వం అనే కార్యక్రమము ఈ 100 రోజులు పూర్తయిన సందర్భంగా ఈ 100 రోజులు కొత్త ప్రభుత్వం వచ్చిన తర్వాత, తెలుగుదేశం పార్టీ ప్రభుత్వంలోకి వచ్చిన తర్వాత ఏం పనులు చేసినాము, వచ్చే రోజుల్లో ఏం పనులు చేయబోతున్నాము అనేది కూడా ఒక స్పష్టత ఇవ్వడానికే ఈ కార్యక్రమాలన్నీ కూడా పెట్టడం జరుగుతుంది.
ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి రాకముందు చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన హామీలు నెరవేర్చాలంటే అది సాధ్యం కాదు, చంద్రబాబు నాయుడు గారు చెయ్యలేరు, ఇది సాధ్యం కాదు, ఉట్టి మాటలు చెప్తున్నారని చెప్పి విమర్శలు చేసిన వైసీపీ నాయకులు మరొక్కసారి గుర్తు చేయడానికి ఈ రోజు ఈ 100 రోజుల కార్యక్రమం కూడా పెట్టడం జరుగుతుంది. ఎందుకంటే ఈ 100 రోజుల కార్యక్రమం పెట్టబోతున్నామని చెప్పంగానే మాకన్నా ముందు వైసీపీ నాయకులు ఏమీ చేయలేదని చెప్పి ఒక్కొక్కరు ప్రెస్ మీట్లు పెట్టడం జరుగుతుంది. మన ఆళ్ళగడ్డలో కూడా వైసీపీ నాయకులు మరి ఏ పని పాట లేకుండా ఉన్నా తిరుగుతున్న వాళ్ళు కూడా ప్రెస్ మీట్లు పెట్టి ఈ 100 రోజుల్లో ప్రభుత్వం ఏమీ చేయలేదు, వచ్చే రోజుల్లో కూడా ఏమీ చేయలేదని చెప్పి మాట్లాడుతున్నారు. రాష్ట్రం అంతా కూడా వైసీపీ నాయకులు అట్లే మాట్లాడుతున్నారు. కానీ ఒకసారి ఈ 100 రోజుల్లో తెలుగుదేశం పార్టీ ఏం చేసింది, ఏం చేయబోతున్నాము, ఇంకా మీకు ఏమేం కానుకలు రాబోతున్నాయి అని చెప్పే లోపలే వీళ్ళు ప్రెస్ మీట్లు పెడుతున్నారు. అసలు వైసీపీ నాయకులు చేయాల్సింది ఏంటి, ఈ 100 రోజుల్లో మేమేం చేస్తాము చేయలేదనేది తర్వాత ఎట్లాగో మాట్లాడుకుంటాం. కానీ ఈ 100 రోజుల్లో ఎప్పుడైనా వైసీపీ నాయకులు కూర్చొని అసలు మనం ఎందుకు ఓడిపోయినాము, ఎందుకు ప్రజలు మనల్ని చీకొట్టినారు, ఎందుకు ప్రజలు మనల్ని ఇంతగా అసహించుకుంటున్నారు అనేది ఎప్పుడైనా వైసీపీ నాయకులు కూర్చొని 100 రోజులలో ఆలోచించుకోగలిగినారా? లేదు. కేవలము చంద్రబాబు నాయుడు గారిని తిట్టడము, తెలుగుదేశం పార్టీ ఏమి చేయలేదని చెప్పడం తప్ప వీళ్ళు చేసింది ఏమి లేదు. ఈ 100 రోజుల్లో మీకు నేను కొన్ని పనులు, నేను చేసిన పనులు చెప్తాను. ఏమ్మా, గతంలో మీకు జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు పెన్షన్ పెంచుతానని చెప్పినారా? ఇంతకుముందు మనకి 2000 వచ్చేది. పెన్షన్ తీసుకుంటాం, ఒకసారి చేతులు ఎత్తండి. పెన్షన్ తీసుకుంటాం, అందరు చేతులు ఎత్తండమ్మా. తీసుకుంటున్నారు కదా. గతంలో చంద్రబాబు నాయుడు గారు 2000 ఇచ్చినారు, గుర్తుందా? ఆ 2000 కాదు, నేను 3000 ఇస్తానని జగన్ చెప్పినాడా? 3000 మీకు ఒకేసారి ఇచ్చినాడా? పోయిన 5 సంవత్సరాలు 3000 ఒకేసారి ఇచ్చినాడా? అప్పుడు ఇంత ఇచ్చినాడు. అవునా? మొక్కి ఇచ్చినాడు, అవునా కదా? కానీ చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి రాగానే మొదటి నెల నుంచే మీకు 1000 రూపాయలు పెంచి 4000 పెన్షన్ ఇచ్చినాడా లేదా? ఇచ్చినాడు కదా. తలుపుతే సరిపోదు, గట్టిగా చెప్పట్లు కొట్టాలా. చెప్పిన మాట ప్రకారం మీ అందరినీ పడే ఇబ్బందులు చూసి వెంటనే స్పందించి మొదటి నెల నుంచే 1000 రూపాయలు పెంచి మీకు 4000 రూపాయల పెన్షన్ ఇవ్వడమే కాకుండా వికలాంగులకి 3000 పెన్షన్ వస్తుంది. అది సరిపోదని చెప్పి 6000 రూపాయలు పెన్షన్ ఇచ్చినారా లేదా మరొకసారి మీ అందరూ కూడా గుర్తు తెచ్చుకోవాలా.